ఫ్రెండ్స్ మనలో చాలామంది వేరే కంట్రీస్‌కి ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఐఫోన్స్ తెచ్చుకోవడమో, గోల్డ్ తెచ్చుకోవడమో, లేకపోతే వేరే ఏదైనా మన ఇండియాలో దొరకని వస్తువులు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే అలా వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే మెయిన్ సమస్య ఏంటి అంటే కరెన్సీ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే మన కరెన్సీ తీసుకెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్లస్ మన దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్స్‌ని, డెబిట్ కార్డ్స్‌ని లేకపోతే వేరే ఫారెక్స్ కార్డ్స్‌ని యూజ్ చేసినప్పుడు కరెన్సీ ఎక్స్‌చేంజ్ చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా దారుణంగా పడతాయి. అయితే నేను కూడా రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా! నేను ట్రావెల్ చేసినప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఫారెక్స్ కార్డ్ ఉండే, నియో గ్లోబల్ కార్డ్ ఉండే, దీంతో పాటే ఒక స్కాపియా కార్డ్ ఉండే. ఈ 3 కార్డ్స్‌లలో నేను ఇక్కడ షాపింగ్ చేసినప్పుడు గమనించింది ఏంటి అంటే, ఈ స్కాపియా కార్డ్‌లో నాకు ఈ మార్కప్ చార్జెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఫారెక్స్ చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి పడలేదు. సో, మరి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. వీళ్ళు నాకేం డబ్బులు ఇయ్యలేదు. కాకపోతే నాకు బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఇదే విషయం మీతోటి షేర్ చేద్దామని చెప్పేసి అయితే నేను మీకు చెప్తున్నాను. రీసెంట్ నేను దుబాయ్‌కి వెళ్ళినప్పుడు నా స్టూడియో కోసం మైక్స్ కొనుక్కున్నాను. దీంతో పాటే గోల్డ్ కొన్నప్పుడు కూడా నేను ఈ కార్డ్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో, అటువంటప్పుడు నాకు ఎటువంటి మార్కప్ చార్జెస్ అయితే పడలేదు. సో, ఇక్కడ మన ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూసినా కూడా మనకు అది అర్థమైపోద్ది. అలా కాకుండా నేను ఇంకోటి నియో గ్లోబల్ కార్డ్ అని చెప్పేసి ఒకటి తీసుకెళ్ళాను. దానిలో మాత్రం నాకు చాలా చార్జెస్ పడ్డాయి. అయితే దీనిలో అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ అంటున్నారు గానీ ఓన్లీ ఇది డొమెస్టిక్ మాత్రమే పనిచేస్తుంది. నేను ఇంటర్నేషనల్‌లోకి వెళ్ళేసేసి ఈ కార్డ్ ఇస్తే వాళ్ళేం యాక్సెప్ట్ చేయలేదు. లాంజ్ యాక్సెస్ అయితే దీనిలో లేవు. ఇప్పటికి నా దగ్గర ఉన్న కార్డ్స్‌తో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఇది నాకు యూజ్‌ఫుల్‌గానే అనిపించింది. దీనిలో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అంటే దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీ కూడా లేదు. మరి మీకు కూడా కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో, మొత్తానికి నాకైతే బాగానే అనిపించింది కార్డ్. మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తారా లేదా? కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.